ప్రైజ్ ద లార్డ్. ఆశ్చర్యకరుడును మహోన్నతుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము జనవరి 25 గురువారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ సహవాసము యొక్క పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు. ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించి సంరక్షించునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 31వ కీర్తన 24వ చరణాన్ని చదువుకుందాం. యెహోవా కొరకు కనిపెట్టువారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. ప్రార్థన. ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ మహాకృప దయను బట్టి మమ్ములను ఎంతగానో ఇప్పటి వరకు ప్రేమించి మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు. దేవా, ఈ దినము మీ లేఖనము చదవబడి ఉంది. చదవబడిన లేఖనములో నుండి నాతో మాతో మాట్లాడండి, మమ్ములను బలపరచండి. వింటున్న ప్రతి బిడ్డలను దీవించండి. మీ సన్నిధి తోడుగా ఉంచి క్షేమాన్నివ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము కీర్తనల గ్రంథము 31వ కీర్తన ఆఖరి చరణాన్ని చదువుకున్నాం. ఈ కీర్తన యందు ఎన్నో అమూల్యమైన విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు గత కాలములో మనకు బోధించారు. ఈ దినము ఈ ఆఖరి వచనం మనకు ప్రభువును బట్టి ధైర్యమును, నిబ్బరమైన బుద్ధిని దయచేస్తుంది. కీర్తనాకారుడైన యెహోవా మాట్లాడిన మాట, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి అంటాడు. ఎందుకు నిబ్బరముగా ఉండాలి అంటే, అపవాది మనలను భయపెట్టడానికి గర్జించు సింహము వలె వాడు తిరుగుతున్నాడు. అందుకనే వాడి యొక్క గర్జనకు భయపడకుండా నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలని అపోస్తులుడైన పేతురు సెలవిచ్చాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. దేవుని లేఖనాన్ని బట్టి అపవాది ఎవరిని మృంగాలి, ఎప్పుడు ఎక్కడ ఎవరు దొరుకుతారు అని చెప్పి వాడు మౌనముగా తిరుగుటలేదు, గర్జిస్తూ తిరుగుతున్నాడు. సింహం గర్జించడానికి కారణమేమిటి అంటే, అది తన గుహ నుండి ఆహారము కొరకై బయలుదేరినప్పుడు ప్రప్రథముగా అది వేట కొరకై పరిగెత్తదు. ఒక ఎత్తైనటువంటి రాతి మీద నిలబడి గట్టిగా గర్జిస్తుంది. అది ఎప్పుడైతే గర్జిస్తుందో చిన్న చిన్న జంతువులు గుండె జల్లుమని అవి అటూ ఇటూ పరిగెడుతూ తీరా దాని ముందుకొచ్చే పడిపోతాయి. కారణం, దాని గర్జింపు అంత భయంకరముగా ఉంటుంది. నేటి దినాలలో కూడా అపవాది ఎవరిని మృంగాలి అని చెప్పి భయపెట్టడానికి గర్జిస్తూ ఉంటాడు. ఒక పర్యాయం ఒక తల్లి తన చిన్న కుమార్తెను తీసుకొని కారులో ప్రయాణం చేస్తూ ఉంది. అయితే చిన్నపిల్ల గనక ప్రక్కనే ఉన్నటువంటి దృశ్యాలు చూడడం కొరకు కారు గ్లాసులను కిందకి దింపారు.
ఈ లోపల ఒక తేనెటీగ కారులోనికొచ్చి ఆ చిన్న బిడ్డ చుట్టూ కూడా విపరీతమైన రోదన చేస్తూ తిరుగుతుంది. ఈ చిన్న బిడ్డ చాలా భయపడిపోయి తల్లి చాటుకు వెళ్ళి, అమ్మ, ఆ ఈగ నన్ను కుట్టేస్తుంది, ఆ ఈగ ఇదిగో నా దగ్గరికి వచ్చేస్తుంది అని చెప్పి భయపడుతుంది. తల్లి అంది, నువ్వేమీ భయపడకు, అది నిన్ను ఏమీ చేయదు అంటే పిల్లంది, దాని శబ్దం ఎంతో భయంకరంగా ఉంది, దాని యొక్క రోదన చాలా భయపెడుతుంది అని చెప్పింది. అయితే తల్లి చెప్పిన మాట ఏమిటో తెలుసా? అది నిన్నేమీ చేయదు, ఎందుకంటే అది నిన్ను కుట్టాలి అంటే ముందు దానికి ముళ్ళుండాలి. అది నన్ను కుట్టింది, నా ఒంటిలో దాని ముళ్ళు విరిగిపోయింది, ఇప్పుడు దానికి ముళ్ళు లేదు, కేవలం రోదన మాత్రమే చేస్తుంది గనుక అది నిన్నేమీ చేయదు, భయపడవద్దు అని చెప్పింది. అలాగునే అపవాది కూడా ఈ రోజున మనల్ని ఏమీ చేయలేడు, కానీ భయపెట్టడానికి వాడు ప్రయత్నిస్తాడు. కారణమేమిటి అంటే వాడి యొక్క పాపము అనే ముళ్ళు ప్రభువు సిలువలో విరిచివేశాడు. వాడు ముళ్ళు విరవబడినవాడు గనుక మనకు ఏ హాని చేయలేడు. కేవలం భయపెట్టి మనుషులను భయభ్రాంతులను చేసి నేను మృంగుతాను అని చెప్పి బెదిరిస్తాడు. అందుకనే దేవుని పిల్లలుగా నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండుట ఆశీర్వాదం. ఇశ్రాయేలీలు యుద్ధవీరులుగా బయలుదేరి యాలాలోయలోనికి ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి వెళ్ళారు. వారందరూ యుద్ధశూరులే, ఖడ్గధారులే. అయితే గొల్యాతును చూచి తన పైరూపాన్ని, తాను వాడే యుద్ధోపకరణాలను చూసి వాళ్ళు చాలా భయపడి బెదిరిపోయి అతనితో యుద్ధము చేయకుండా 40 రోజులు పారిపోయారు. 40 రోజులు యుద్ధానికి వాళ్ళు రాలేదు. దావీదు అన్నయ్యల యొక్క సమాచారం తెలుసుకోవడానికి తన తండ్రి చేత పంపబడిన వాడై అతడు ఆ యుద్ధ భూమి దగ్గరకు వెళ్ళాడు. వీళ్ళ పరిస్థితులన్నీ చూసినప్పుడు ఆశ్చర్యపడ్డాడు. వెంటనే దావీదు, నేను ఆ గొల్యాతుతో యుద్ధము చేస్తాను అన్నాడు. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. కారణం, అతడు బాలుడు. సౌలు రాజు అన్నాడు, నీవు బాలుడవు అన్నాడు. అయితే రాజా, నేను నా తండ్రి గొర్రెల మందను కాస్తున్నప్పుడు సింహము, ఎలుకబంటు వచ్చాయి. వాటి నుండి ప్రభువు నన్ను తప్పించాడు. ఇతడు కూడా ఇదిగో నన్నేమీ చేయలేడు అని గొల్యాతుని గూర్చి నిబ్బరమైన మనసు గలవాడై మాట్లాడాడు. ఇక యుద్ధానికి సిద్ధపడి దావీదు బయలుదేరాడు. గొల్యాతు ఎంతో ఎత్తరి, ఎంతో యుద్ధశూరుడు, బాల్య దినముల నుండి యుద్ధ నేర్పరి. అతని ఆయుధములు ఎంతో శక్తివంతమైనవి. అయినప్పటికీ దావీదు ఏమీ భయపడక దేవుడు నాకు తోడయ్యున్నాడు అన్న విశ్వాసముతో మనస్సున ధైర్యము వహించి నిబ్బరము కలిగి అతని మీదకు యుద్ధానికి వెళ్ళాడు. విశ్వాసమే అతని విజయానికి తొలిమెట్టు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం ప్రకారం లోకమును జయించిన మన విజయము విశ్వాసమే అని వాక్యం బోధిస్తుంది. ఈ రోజున మన జీవితాలను ఏవేవో కలవరపరచవచ్చు, ఏవేవో భయపెట్టవచ్చు, ఏవేవో మన ఆత్మీయ జీవితాలను ఏదో భయకంపితం చేయడానికి ప్రయత్నించవచ్చు. అవి ఒకవేళ జబ్బులే కావచ్చు, ఒకవేళ అప్పులే కావచ్చు, కుటుంబ సమస్యలే కావచ్చు, మరి ఏమైనను కూడా కావచ్చు. అయినను నీవు నమ్మి విశ్వసించిన దేవుడు నీకు సహాయకుడు. ఆయన మన ఎబినేజరు కనుక భయపడక తగిన సమయమందు నీకు సహాయము చేయగల దేవుడు అని చెప్పి నీవు నిబ్బరమైన బుద్ధి కలిగి ఆయన దగ్గర ఉంటే ఖచ్చితముగా నీకు సహాయాన్ని ఆయన చేస్తాడు. అయితే తగిన సమయములో ఆయన
సహాయము చెయ్యాలి అంటే మనం ఒక కార్యాన్ని చెయ్యాలి. ఏం చెయ్యాలి? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. తగిన సమయమందు అనే మాటను గమనించారా? ప్రతి దానికి దేవుడు ఒక సమయాన్ని సిద్ధపరిచాడు. ఆ తగిన సమయములో మనకు ఖచ్చితముగా ఆయన సహాయము చేస్తాడు. గనుక తగిన సమయమందు సహాయము చేయునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం దీన మనస్కులమై మనలను మనము తగ్గించుకొని ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఆయన మనలను హెచ్చిస్తాడు. మనకు సహాయము చేయు దేవుడు ఆయనే. గనుక దేవుని పైన విశ్వాసముంచి ఎలాంటి ఇబ్బందులు కానీ, ఎలాంటి శోధన కానీ, ఎలాంటి సమస్యలు కానీ ఎన్ని ఎదురైనను భయపడక దేవుని సన్నిధానములో విశ్వాసముతో నిలబడినప్పుడు ప్రభువు ఖచ్చితముగా మనకు సహాయము చేస్తాడు. ప్రభువునందు ప్రియులారా, మన ఆత్మీయ జీవితపు యాత్రలో ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో సమస్యలు, ఎన్నెన్నో విపత్తులు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఎలాంటివి ఎదురైనా మనకు ముందు నడుచుచున్నటువంటి మన దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా అని మరచిపోవద్దు. ఆయన మన ముందు నడుస్తూ ప్రాకారములను ఆయన పడగొడుతూ మనలను మార్గములో నడిపించడానికి మన మార్గాలను సరళపరుస్తున్నాడు. కనుక యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు మనస్సున ధైర్యము వహించి నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై కనిపెడితే దేవుడు తగిన కాలములో ప్రతి వ్యక్తి ఆశను తీర్చడానికి సహాయము చేస్తాడు. అట్టి గొప్ప కృప ఈ దినం వాక్యమింటున్న మన అందరికీ ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువు వారి యొక్క శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకు సదా తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్.